వెంకటేశ్వరరావు, నీ భార్యను నీ ముందే కూర్చోబెట్టా. నువ్వేం చెప్పావంటే, నేను నా భార్య కలిసి ఉన్నామండి, 2 బిడ్డలు పుట్టారు. సడన్గా నా భార్య వెళ్ళిపోయింది, 4 ఏళ్ళు నాకు చెప్పకుండా. నా భార్యని ఎతికా, అయినా నా భార్య దొరకలా, నా దగ్గర రాలా, ఒక్కడనే ఉండలేకపోయా. అందుకని 2వ అమ్మాయిని నీ చేరదీశా అని నువ్వు చెప్పావు. అంతేగా నాన్న? ఇప్పుడు నీ భార్య ముందు అడుగుతున్నా, నీకు నీ ఫస్ట్ భార్యకి నీకు వచ్చిన, మీ ఇద్దరికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఎందుకు వెళ్ళిపోయింది? ఇంట్లో ప్రాబ్లం వెళ్ళటం అమ్మాయి, అది ఇంకేం లేదు. మాకు అక్కడ సంబంధాలు ఏం లేవు. నాకు ఆడ ఏ విషయం మీరు నడుచుకున్నారు? ఏదో ఇంట్లో బాగాలేదని, అది బాగాలేదు, ఇది బాగాలేదు అంటే కానీ మాకు అక్కడ సంబంధాలు మాకు అక్కడ సంబంధం లేదు. అసలు ఏ గోల లేదు, అసలు లేదు. చిన్న చిన్న విషయాల్లో 2 బిడ్డలు పుట్టిన తర్వాత చెప్పకుండా వెళ్ళిపోయింది. 4 ఏళ్ళు వెళ్ళామండి ఇద్దరం కలిసి. ఇంటికి వెళ్ళాం, వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళాం. ఆడ వెళ్ళాము, ఆడ ఉండా ఒక 6 రోజులు ఉన్నాను. మళ్ళీ వచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళాను. అమ్మ మన ఇంటికి అలా రామ్మా అన్నాను. నేను రానయ్యా, పిల్లలు కావాలనుకుంటే ఉండు, పిల్లలు కావాలనుకుంటే ఉండు. మరి ఇన్ని సంవత్సరాలు అనకుండా సడన్ గా ఎందుకంది? ఆ తర్వాత అన్నప్పుడు అదే నేనే చేశానంటే సరే పాపం పెళ్ళవంగానే ఆ మాట అనలా, 2 బిడ్డలు పుట్టే వరకు ఆ మాట అనలా. 2 బిడ్డలు పుట్టిన తర్వాతే పుట్టింటికి వెళ్ళి రాను, నువ్వే ఇక్కడ రా, నేను రానంది. అంతకుముందు అనలేదు, ఇప్పుడు ఎందుకంది? మరి ఇప్పుడు ఎందుకంది? ఏమోనండి, మరి మనకేం తెలుసు. మరి పాపం నీ భార్య మీద అనుమానం ఏమన్నా? నాకేం అనుమానం లేదు. అనుమానం ఇంతవరకు చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న గొడవలు, కాడ కూర కాడ, పట్టల కాడ, ఇల్లు ఉడ్చే కాడ, అంతేనా? ఇవే పెద్ద పెద్ద విషయాలు కాదు. గొడవలు ఏముండవు. అమ్మా, నీ భర్త చెప్పింది నీ ముందే విన్నావుగా, నువ్వే అనుకున్నా చెప్పు. ఎందుకు నీ భర్త దగ్గరతో నువ్వు 4 ఏళ్ళు వెళ్ళిపోయావు? ఏం జరిగింది? నీ భర్త మంచోడేనా, నిజాయితీ పరుడా, ఏంటి? పిల్లలు పుట్టిందా బాగానే చూసుకున్నాడు, బాగానే ఉండేవాడు. పెళ్లి అయ్యేటప్పుడే అన్నాడు, పెళ్లి అయినాక చెప్పాడు, మా అమ్మకి మా నాన్నకి నువ్వంటే ఇష్టం లేదని. అయినా సరే బాగానే చూసుకుంటే 2 పిల్లలు పుట్టారు, బాగానే ఉన్నారు, పిల్లల్ని చదివిస్తానే ఉన్నాం. ఈ లోపల వేరే వాళ్ళు వచ్చి మా ఎదురు బజార్లో ఇల్లు కొనుక్కొని ఉంటున్నారు. ఆ అమ్మాయిని ఏంటి మీ ఇంటి ఎదురుగా ఒక ఆవిడ చూసి ఎన్నాళ్ళ కిందట పిల్ల 6 చదివాడు. ఆ అమ్మాయికి భర్త లేడా? ఉన్నాడు, పిల్లలు కూడా ఉండారు, భర్త ఉన్నాడు, పిల్లలు ఉండారు. ఆ అమ్మాయి నీ భర్త ఆ అమ్మాయి నీకు ఎలా తెలుసు? ఇంటి ఎదురే కానొస్తానే మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరు, సైకిల్ చేసుకోవటం, మాట్లాడుకోవటం. అడిగావు మరి? అప్పుడు అడిగా, ఎన్నోసార్లు అడిగాను. ఏమన్నాడు? నేను ఆ అమ్మాయితోనే ఉంటాను. నాయనమ్మ, మీ పేరేంటి? సుబ్బమ్మ. నీ ఒక్కడే కొడుకు వెంకటేశ్వర్లు పద్మను పెళ్లి చేసుకున్నాడు, అంటూ వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అది తప్పు, అది నీకు తెలుసు. అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, అది నీ మనవడు తెలుసు, నీ మనవడాలు తెలుసు, నీ కోడలు తెలుసు. దాంతో ఎడుతూ బాధపడి వెళ్ళిపోయింది. అడిగింది, కొట్టాడు, రక్తంగాని చెవి, నీ కోడలు చెవి వెళ్ళిపోయింది. ఎన్నాళ్ళ పరిస్థితి? మొగుడు వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకుంటే ఎంగిలి పడ్డట్టే కదా. నువ్వు భరిస్తావని మొగుడిని తప్పు చేస్తే చెప్పుతో కొడతావు, కానీ అమ్మాయి కొట్టలా, వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఇదే అడ్వాంటేజ్ తీసుకొని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో. ఎందుకు తీసుకోండి? ఈ అమ్మాయి పెళ్లి ఏం చెప్పారు? బయటికి వెళ్ళి వెంకటేశ్వరులు పెళ్ళాం తెచ్చిపోయింది, పెళ్ళాం లేదు, ఓన్లీ పిల్లలు ఉన్నారని ఈ అమ్మాయి చెప్పి పెళ్లి చేశారు. నీ కొడుకు చెప్పాడా నా పెళ్ళాం ఉందని? మరి చెప్పలేదు కదా. నా పెళ్ళాం ఉందని చెప్పకుండానే నా పెళ్ళాం చచ్చిపోయిందని ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఎంత మోసం! పెళ్ళాం చచ్చిపోలేదని పెళ్లి చేసుకోలేదు చెప్పారు. ఇప్పుడు నువ్వు రాకముందు చెప్పారు, ఆ అమ్మాయి చెప్పింది. ఏ మొగుడైనా ఓ పెళ్లి పెళ్లి చేసుకోవచ్చా? భార్యలు వెళ్ళిపోతుంటే మరి ఏం చేస్తావు? అది భార్యలో ఏం తప్పు అంటే నీ కొడుకు ఏ అమ్మాయితో తిరగొచ్చా? తిరిగిన ఇంట్లో ఉండాలా? నీ కొడుకు దేంతో తిరిగిన ఇంట్లో ఉండాలా? పెళ్ళాం చూస్తా ఉండాలా? నీ కొడుకు వేరే ఇంటి పక్క ఎదుగుతో ఒక అమ్మాయి తిరిగాడు, నీ మనవడు తెలుసు, నీ మనవడు తెలుసు, నీకు తెలియదు, ఆయన చూస్తూ ఉండాలా? ఏం అనకూడదు పాపం. నీ కొడుకు ఎంతమంది తిరగొచ్చు, వాళ్ళ మీద ఎలాగ పడి ఉండాలి కోడలు.
నీ కొడుకు తిరిగినట్టుగా నీ కోడలు తిరిగితే భరిస్తావా? నిజాయితీ పరులు కాబట్టి అని ముఖం మెరిసి బయటికి వెళ్ళింది. నీలాంటి తల్లులు ఉండబట్టే ఇలాంటి కొడుకు పెరుగుతున్నారు. మరి చెప్పుతో కొట్టాలా? ఎదవా పెళ్ళ ఉండగా వేరేమో తిరుగుతావా అని చెప్పుతో కొట్టుంటే అప్పుడు నీ కొడుకు బాగుపడేవాడు. కోడలు బతుకుండగా పెళ్లి చేయడం తప్పురా ఎదవా అని అనొద్దా? నీ కూతురు ఆడితే కదా కోడలంటే. ఇదే నీ కూతురికి ఎలాగ పనిష్మెంట్ ఇస్తావా? ఇప్పుడు ఏం చెప్పు, పెద్దాను కదా, నాకు తల్లి లాంటి తను న్యాయం చెప్పు. ఏం చెప్తావు చెప్పు. ఇప్పుడు రెండు చెప్పు నీ కొడుకుతో. నోరు మూసుకొని నీ భార్య బిడ్డలతో కలిసి ఉండు, ఆమె ఎవరు వదిలేసే చెప్పు. లేదా ఆమె ఉంచుకుంటానంటావా? ఆస్తి మొత్తం ఇలా రాసివ్వు. నీ 5 సెంట్లు ఇల్లు, ఆ పొలం ఇలా రాసివ్వు. నాకు నా ఆడపిల్లలు ఉంటారు. మరి నీ తదనంతరం ఇవ్వు మొత్తం ఆస్తి. నీ ఆడపిల్లలు ఎవరు? నాకు 3 ఆడపిల్లలు ఉంటారు. ఇప్పుడు రాయకెళ్ళా నా తదనంతరం నా మనవడు, నా కోడలు, నా మనవడాలకే ఇప్పుడు అనుభవించు. నువ్వు పొలం నువ్వే పండించుకో, ఇంట్లో నువ్వే ఉండు, ఆ ఇంట్లో ఏమైనా పెట్టావుగా నువ్వు. నీకు న్యాయం అనిపిస్తుందా? ఎడన ప్రపంచం వర్షిస్తుందా? కూతుళ్ళు 3 ఉండాలి ధైర్యం చెప్పావే. నీ 3 కూతుళ్ళకి వాళ్ళ అల్లుళ్ళు కూడా ఇంకో పెళ్ళని తెచ్చి పెట్టి ఏం చేస్తావు? నీ 3 కూతుళ్ళు కూడా 3 సవతలు పెట్టారు అల్లుళ్ళు, ఏం చేస్తావు? నీ కూతుళ్ళు బాగుండాలి. ఇన్నాళ్ళు మించిపోయి తిరిగి వచ్చిందిగా. ఇప్పుడు ఎందుకు వచ్చింది? తిరిగి అంటే ఎవరితో ఉందా? మనం చూసామా? నువ్వు ప్రూవ్ చేయి. నీ కోడలు తిరిగింది ప్రూవ్ చేయి. ఇప్పుడే పంపిస్తా బయటికి. సిగ్గుండాలి ఆ మాట మాట్లాడడానికి 70-80 ఏళ్ళ వయసులో. ఇదిగో నీ ప్లేస్ నేను ఉంటే లేదు, చెప్పుతో కొట్టేవాడిని. నీ భార్య నా మాట అన్నందుకు బుద్ధి లేనోడా. ఎక్కడ పోతుందా ప్రపంచం? ఒక ఆడదాన్ని మోసం చేయడం కోసం ఇన్ని నిందలా, ఇన్ని మోసాలా? ముసలమ్మతో కూడా నింద లేపిస్తావా? నా నమ్మకం రా నీ పెళ్ళమేనా? రా నీ కొడుకు నీకు DNA టెస్ట్ చేపిస్తా. నీకు పుట్టపోతే నీ కాళ్ళ క్షమాపణ వెళ్ళిపోద్ది. ఇలాంటి తల్లివా నువ్వు? ఇలాంటి దాన్ని కనిపించాను నేను. పద్మా, ఇవన్నీ సాక్ష్యాలు ఉన్నాయి ఇక్కడ. ఈ వాగినవి ఇతని మొత్తం రిపోర్ట్ రాయచ్చు. వెంకటేశ్వరరావు లొంగాడు లొంగబడి ఏం తగ్గ నువ్వు కేసులు బుక్ చేయి. వేస్తానండి వెళ్ళంగలే. నువ్వు నేను చెప్పినట్టు నేను లారీ పెడతా నీకు. నేను ఇస్తాను లారీ డబ్బులు, నువ్వు ఇయ్యొద్దు. ఎంత మన కోపం ఉన్నా, ఎంత ఉన్మాదం ఉన్నా, ఎంత పక్షపాతం ఉన్నా నోటి మంచి మాట రావాలమ్మా. ఇంత హీనంగా మాడితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. కోడలు పెట్టి పక్కన మనవడు పెట్టి తిట్టంత మనవడు ఉన్నాడు పక్కన. ఈ అమ్మాయికి విలువిస్తావా? ఇంట్లో పెట్టుకుని ఈ పిల్లకి పెళ్ళ ఉండగా, తాళి ఉండగా, మెళ్ళలో బతుకుండగా, విడాకు లేకుండా ఉందంటే ఈమె ఎవరు? కోళ్ళంటే ఇష్టం లేదు, కంటే తక్కువ తెచ్చుంటది. కొత్త కొంచెం పెళ్ళాం కదా, కొడుకు ఇంక సంతోషం కూడా. నిన్నడికి వచ్చే రోజు నైట్ అడిగింది, నువ్వు కట్నం తెచ్చావా నీకు పని చేయటానికి? ఆడపిల్లలు అదే అడుగుతున్నారు, ఏమో అదే అడుగుతుంది, కట్నం కావాలంటే. కోమలను పెళ్లి చేసుకున్నాడు, కోమలు కూడా పిల్లల పొట్ల, మరి 3వ అమ్మాయిని చేసుకోవచ్చా? నువ్వు బిడ్డలు కన్నావు, ఇంత ఘోరంగా మాడతావా? బిడ్డ లేదు కదమ్మా. అట్లా ఫస్ట్ పిల్లని చంపాలి, అత్తని చంపాలా? మీ అమ్మ వస్తే నేను వస్తా. 100 మందిలో గల్లబట్టి చెప్పు తీసుకొని కొట్టింది నన్ను. సోమిరెడ్డి నిన్ను పెళ్లి చేసుకో ముందు ఆల్రెడీ నీకు ఒక పెళ్ళి అయిందా? అయిందండి. అదే అందరు కలిపి అందరు తప్పులు చేసి సంవత్సరాలు రోడ్డు మీద పడేసుకున్నారు. చేతిలో ఏందో ఉంటే పోయింది, ఇంట్లో పెట్టింది. ఈ చేతి గాజులన్నీ పెట్టోటి ఇక్కడ ఫటాఫట ఒక 10 గలకు ఎక్కువ వేసి చాటాడదాని జీవితం ఖరాబ్ చేయడానికి వస్తుందా సార్? ఇష్టపడి చేసుకున్నాడు బిడ్డల కోసం అని చెప్పాడు, నీకు కూడా చెప్పాడు. ఇప్పుడు కొత్త ఎందుకు ఆమె తిడుతున్నారు మీ అంత కలిపి? వాడుకున్నారు, బిడ్డలు పుట్టగానే బయటకు వెళ్ళగొడతారా?